హలో, వెల్కమ్ టు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. అండ్ ఈరోజు మనం అర్థం చేసుకుంటుంది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో అగ్రిమెంట్ అండ్ కాంట్రాక్ట్. అసలు అగ్రిమెంట్ అంటే ఏంటి, కాంట్రాక్ట్ అంటే ఏంటి అర్థం చేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటూ కాంట్రాక్ట్. అసలు కాంట్రాక్ట్ అంటే ఏంటి, అగ్రిమెంట్ ఏంటో అర్థం చేసుకునే ముందు అగ్రిమెంట్ కాంట్రాక్ట్ యాక్ట్లో, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో 2E అండర్ ఈ సెక్షన్లో డిఫైన్డ్ అయి ఉంది, సబ్ క్లాజ్ ఈలో. సో ఎవ్రీ ప్రామిసెస్ అండ్ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ అన్ అగ్రిమెంట్. సో ఎవ్రీ ప్రామిస్, ఎన్ని ప్రామిసెస్, ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిసెస్, అన్ని ప్రామిసెస్లో ఫార్మింగ్ ఏ కన్సిడరేషన్, ఓకే అనుకున్నవి ఈచ్ అదర్, ఒక ఇద్దరి మధ్య ఒప్పుకున్నవన్నీ అగ్రిమెంట్స్. కాంట్రాక్ట్స్ ఏ సెక్షన్ ప్రకారం డిఫైన్ అయి ఉందంటే సెక్షన్ 2 క్లాజ్ H ప్రకారం, సబ్ క్లాజ్ Hలో ఉంది. సో అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా ఈజ్ అ కాంట్రాక్ట్. సో ఇక్కడ చూడండి, అన్ని ప్రామిసెస్లో అగ్రిమెంట్లో ప్రామిస్ అవుతుంది, కానీ మీకు లీగల్గా ఎన్ఫోర్స్ అయ్యేది మాత్రం కాంట్రాక్టే. లా ఎందులోనైనా దూరుతుందంటే అది కాంట్రాక్ట్లోకి మాత్రమే. ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు అగ్రిమెంట్. ఇప్పుడు మా ఆయన నన్ను సినిమాకి తీసుకెళ్తానన్నారనుకోండి, అది అగ్రిమెంటే, కానీ దాని మీద నేను కేసు వేయలేను కదా. సో నెక్స్ట్ కమింగ్ టు అగ్రిమెంట్. ఆఫర్ సెక్షన్ 2 క్లాజ్ A. When one person signifies to other his willingness to abstain from doing anything with a view to obtain the assistance of others or such a abstent, he is said to make a proposal. ఒక ప్రపోజల్ ఇచ్చారు, మీరు కావాలా చేయాలా, నేను ఇలా అనుకుంటున్నాను మీకు చెప్పడం, ఒక ఆఫర్ మీకు వచ్చింది, అది 2 క్లాజ్ Aలో ఉంది. సో యూ కెన్ సింప్లీ బై హార్ట్ ది అగ్రిమెంట్. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆఫర్ సెక్షన్ 2 క్లాజ్ Aలో. ఇక్కడ ఏంటి, ఎవరైతే ప్రపోజ్ చేస్తారో వాళ్ళు ఆఫర్ ఇస్తున్నట్టు మనకి. యాక్సెప్టెన్స్ ఎవరు, ఆ ఆఫర్ని ఒప్పుకున్నవాడు యాక్సెప్ట్. అగ్రిమెంట్ ఎప్పుడు అవుతుంది, వాళ్ళిద్దరూ అది ఒప్పుకొని కొనసాగిస్తున్నప్పుడు అగ్రిమెంట్ అవుతుంది. కానీ దీంట్లో లా ఇంటర్ఫియర్ అవ్వదు. ఎప్పుడైతే లా ఇంటర్ఫియర్ అవ్వాలంటే అది కాంట్రాక్ట్ అవ్వాలి. సో ఐ హోప్ దట్స్ క్లియర్. డెఫినిషన్స్ అక్కడే ఉన్నాయి, ఒకసారి రివైజ్ చేసుకోండి. ప్రామిస్ ఎప్పుడు అవుతుంది అన్నది కూడా చూసుకోండి. డెఫినిషన్స్ అసలు దీన్ని ఫిలాసఫర్స్ ఎలా డిఫైన్ చేస్తారో చూద్దాం. సెక్షన్ 2 క్లాజ్ H ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో అగ్రిమెంట్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఏ అగ్రిమెంట్స్ అయితే లాతో ఎన్ఫోర్సబుల్ అయ్యి ఒక కాంట్రాక్ట్ అవుతాయో దాంట్లో మాత్రమే లీగల్ కేసెస్ అనేవి ఫైల్ అవుతాయి, అది బ్రీచ్ అయినప్పుడు. సో ఫెడరిక్ ఏమన్నారు, అ ప్రామిస్ ఆర్ సెట్ ఆఫ్ ప్రామిసెస్ విచ్ ద లా విల్ ఎన్ఫోర్స్. లాతో ఎన్ఫోర్స్ అయినవే మాత్రమే కన్సిడరేషన్లో ఉంటాయి అన్నది. Agreement is an agreement, a contract is an agreement between two or more persons which is intended to do enforceable at law and is contracted by acceptance of one party, the offer made to him by another party to do abstain from doing some act. సో ఒక ఆఫర్ ఏమి ఇస్తాడు, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఒక అబ్బాయి ప్రేమిస్తావా అని అడుగుతారు నన్ను, పక్క వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఇద్దరి మధ్య ఒక కన్సిడరేషన్ ఉంది, కన్సిడరేషన్ యాక్సెప్ట్ అయ్యి ఒక ప్రామిస్ అయింది, ప్రేమించుకుందామని అనుకున్నాక తర్వాత అగ్రిమెంట్ ఏంటి, పెళ్ళి చేసుకుంటామని. దాన్ని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు, కానీ ఒక కాంట్రాక్ట్, ఒక లీగల్ బాండ్ రాసుకుంటేనే అది కాంట్రాక్ట్ అవుతుంది. లేటర్ ఈ అమ్మాయి నన్ను పెళ్ళి చేసుకోలేదు అని అనడానికి కూడా గట్టిగా రిమైండ్ అయ్యి తననే పెళ్ళి చేసుకోవాలి అన్న రైట్ని క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఈ కాంట్రాక్ట్ ఉంటే చాలా సేఫ్. సాల్మన్ ఏమంటారు, ఏ కాంట్రాక్ట్ ఇస్ అన్ అగ్రిమెంట్ క్రియేటింగ్ డిఫైనింగ్ ఆబ్లిగేషన్ బిట్వీన్ 2 parties. సో సాల్మన్ ఏమంటున్నారంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఇది ఒక కాంట్రాక్ట్ బాండింగ్ అని. సో ఈ సేయింగ్ లైక్ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఆబ్లిగేషన్స్ ఉంటాయండి, డ్యూటీ. అండ్ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. థ్యాంక్ యూ.